హాయ్ టు ఆల్. మన విజయవాడలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఎక్కడంటే ఇది మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలవ రోడ్, విజయవాడ. లాంగ్ వీడియోలో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ మట్టి ఏం మట్టి అయ్యా? మదనపల్లి మట్టి. గట్టిగా ఉంటుంది కొండకి కానీ. మదనపల్లి మట్టితో అయితే చేస్తారంట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి బౌల్స్ లాగా ఉన్నాయి కదండి. వీటిలో అయితే కూరలు అయితే చేసుకోవచ్చు. కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడాను చాలా చాలా హెల్దీ అనమాట. పెరుగు తోడేయడానికి సమ్మర్లో వస్తుంది కదండి. కుండలు అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లెదర్ షేడ్ ల్యాంప్స్ అనమాట. చూస్తున్నారు కదండి, కలంకారీ మోడల్లో లెదర్ షేడ్ ల్యాంప్స్ అయితే కనుక చాలా యూనిక్గా ఉన్నాయి. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్ వాల్ హ్యాంగింగ్ చేసుకునేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్లాతింగ్లో అసలు మనకు చెప్పక్కర్లేదు. హ్యాండ్లూమ్ శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా మనకి చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది చాలా యూనిక్ అండి. ఇప్పుడున్న హెల్దీ బిజీ లైఫ్లో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మనకు 100% అఫోర్డబుల్. చూస్తున్నారు కదండి, పాలకూర ఆకులు ఎండబెట్టి ఇలా పొడి చేయటం కానీ, టమాటా కూడా, ఇంకా అన్ని గుమ్మడికాయ కానీ, ప్రతిదీ అరటికాయ యూరిన్ ఇన్ఫెక్షన్ని బాగా తగ్గిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బనానా, స్వీట్ బనానా, మనం జ్యూసుల్లో వేసుకునే బనానా కూడా డ్రై చేసి వాటిని పొడి చేసుకుంటే జ్యూసుల్లో మిక్స్ చేసుకోవచ్చు. మునగాకైతే ద మోస్ట్ హెల్దీ పవర్ఫుల్ మునగాకు అనమాట. ఇంకా చాలా పొడులు ఉన్నాయి ఈ మేడం దగ్గర. మేడంని అయితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. నెంబర్ అయితే ఇస్తున్నాను. బిజీ లైఫ్లో ఈ మేడం మనకి ఇంత హెల్దీగా చేసి పొడులు అయితే ఇస్తుంది, డ్రై పౌడర్స్. మేడంకి వచ్చిన ఒక చిన్న ఆలోచన, తను ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కలిగించేంత స్థాయికి అయితే ఎదిగింది మేడం అయితే కనుక. అది కూడా జూట్ బ్యాగ్స్ ఇప్పుడున్న బిజీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. హాయ్ మేడం, మీ పేరేంటి? నా పేరు తోటమ్మేస్తారండి. డాక్టర్ మీరు జూట్ బ్యాగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? 4 ఇయర్స్ నుంచి చేస్తాను. 4 ఇయర్స్ నుంచి. అసలు మీకు ఈ జూట్ బ్యాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే నేను ఒక చిన్నగా షాప్ ఉండేది నాకు. అప్పుడు అది కరోనా వల్ల బ్లాక్ స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్ కోసం అంటే ఆపేస్తానని కాదు కానీ నా చిన్న ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్న తర్వాత నేను 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను, మనీ ఖర్చు పెట్టి. తర్వాత నేను మాది విలేజ్ అండి. ఎక్కడండి ఆ విలేజ్? మల్కీపురం మండలం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కీపురం మండలం, కేసుపల్లి గ్రామం. విజయవాడ నుంచి ఎంత దూరం? విజయవాడ నుంచి 190 కిలోమీటర్స్. 200 అలా. అయితే మళ్ళీ నేను ఒక 90 మందికి ట్రైనింగ్ ఇచ్చి డిఆర్డిఏ నన్ను నా కష్టాన్ని గుర్తించడం వల్ల నేను ఒక మిషన్నే నేను స్టార్ట్ చేయడం ఫస్ట్ ఒక 50,000తో. తర్వాత నేను కొంచెం అలాగా ఇంప్రూవ్ అయ్యే టైంలో డిఆర్డీ వాళ్ళు గుర్తించి నా అవార్డు సంస్థ ద్వారా నేను 90 మందికి 3 విలేజ్ల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సూపర్. మీరు ఉపాధి పొందుతూ ఇంకో 90 మందికి ఉపాధి కలిగించే ఐడియాని ఇచ్చి వాళ్ళకి నేర్పించారు. సూపర్ మేడం. మీ అక్కడ వెనకాల డిస్ప్లే అవుతుంది కదండి మేడం గారు కాంటాక్ట్ నెంబరు. మేడం మోడల్స్ చూపించండి. ఇప్పుడు లేడీస్ కి బాగా యూజ్ అయ్యాయి ప్రెసెంట్. పిల్లలకి అవగాహన కలిగించడానికి ఒక పౌచ్, పెన్సిల్ పౌచ్. అలాగే ఒక చిన్నగా బయటికి వెళ్తే లేడీస్ ఇవన్నీ క్లాత్ కాబట్టి మనకి ఎలాంటి ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. అంటే తొందరగా పూలు ఇంకిపోతుంది. అలాగే చిన్నగా ఇది శారీస్ కట్టుకునే వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అంటే వాళ్ళు ఫోన్ అన్నది ఎక్కడ పట్టుకోలేరు కాబట్టి వాటిలో పెట్టుకొని వెళ్ళొచ్చు, అంతే కదండి. ఇదేంటంటే ఫోనే కాదు, ఏదైనా టక్ మన కూరగాయలు కనబడ్డాయి ఎక్కడ వేసుకుంటారు, కవర్లు వాడితే మనకి ప్రాబ్లం కాబట్టి హాయిగా కూరగాయలు వేసుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, మొబైల్ కూడా మొబైల్కి ఇది పెట్టుకొని, లేకపోతే ఇలాంటి పర్స్ పెట్టుకొని అది ఇలా సేఫ్గా పెట్టుకోవచ్చు. అంటే ఇది ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది చాలా హానికరం అని తెలిసి కూడా ప్లాస్టిక్ కవర్ అంటే చిన్న వస్తువు ఒక 10 రూపాయలు కొన్నప్పుడు కూడా ఒక కవర్ తీసుకురావడం జరుగుతుంది. అయితే మాకు పల్లెటూరు అయినా ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనలో నేను ఇంతమందికి నేర్పించి ఇప్పుడు 10-15 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి నేను ఈ జూట్ బ్యాగులు అనేవి ఇండివిజువల్గా 15 మందికి స్టార్ట్ చేశాను. అది చిన్నగానే నేను 15 మందికి మీ కష్టాన్ని గుర్తించడంలో తప్పేమీ లేదండి. అంటే మేము ఖచ్చితంగా ఇప్పుడు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని మనకి తెలుసు. అంటే ఎవరికో వచ్చింది అని మనం అనుకుంటున్నాం, కానీ మన ఇంట్లో వచ్చేసరికి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఒక అవగాహన తీసుకుని అంటే జూట్ బ్యాగ్స్ అనేవి మంచిగా క్లాత్ బ్యాగులు, జూట్ బ్యాగ్స్ వాడి
పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే పర్యావరణం మనల్ని ఎంత కాపాడుతుందో మనం అంతగానే పర్యావరణాన్ని నేల తల్లిని కాపాడితే మనకి నేల తల్లి రిటర్న్ గా కూరగాయలు, పళ్ళు, అన్ని ఆకులు అన్ని మంచిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ నేల తల్లిని కాపాడడానికి ఇలాంటి జూట్ బ్యాగ్స్ ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ఖచ్చితంగా వాడాలి మేడం. శారీస్ కట్టింగ్ వాళ్ళకి మెయిన్ గా యూజ్ అయింది. ఎందుకంటే మొబైల్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయలేం కదా, అంతే కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, నాబార్డ్ మనకి గ్రామీణ భారత మహోత్సవం నుంచి చాలా చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చి ఆర్గానిక్ బెల్లం కానీ ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచి. ఇది వచ్చేసరికి మనకి ఆర్గానిక్ ఆయిల్స్ అనమాట. చాలా చాలా యూస్ఫుల్ అండి. చాలా క్వాలిటీ విషయంలో అయితే కనుక నో కాంప్రమైజ్. ప్రతిదీ వీళ్ళు అక్కడి నుంచి వచ్చి పెడుతున్నారంటే క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి. నేను ప్రతి ఒక్కళ్ళది కాంటాక్ట్ నెంబర్స్ కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఎందుకంటే ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఇంత క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచో మనం అసలు ఆ ఊరికి వెళ్ళలేము, తెలుసుకోలేము. అలాంటిది వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇక్కడ చూసినాక అన్ని హెల్తీ ఐటమ్స్, రాగి రవ్వ కానీ ఇంకా అన్ని రవ్వలు, నాకు తెలియని పేర్లు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇడ్లీలో కానీ అట్టులో కానీ ఇంకా చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా మనకి మంచిగా రవ్వల్లాగా చేసేస్తున్నారు. మనకి ఒక సగం పని తగ్గిద్ది. ఈ చెక్కలు చూసారా, ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్లో వాడుకోవాల్సిన ప్లాస్టిక్ మానేసి హ్యాపీగా అలాంటి చెక్కలు అయితే యూస్ చేయండి వంటల్లో వాటిల్లో. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫోటో ఆల్బమ్ అంట, మనకి డిస్ప్లే చేస్తారు కదా ఫోటో ఫ్రేమ్. ఆ ఫోటో ఫ్రేమ్ని క్లాత్తో చేశారు. ఐడియా అయితే సూపర్ అండి. వీళ్ళది కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు పౌజ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కనుక క్లియర్గా ఉంటుంది. ఇది బ్రెజిల్ నట్. ఇంకా రాజ్మాలో కూడా 4-5 రకాలైతే ఉన్నాయండి. మనకు ఒకటే తెలుసు నాకైతే కనుక, బీన్ షేప్లో ఉన్న రాజ్మానే తెలుసు. ఇది వచ్చేసరికి పసుపులో కూడా చాలా డెప్త్కి వెళ్తే కూడా పసుపులో 2-3 రకాలు ఉన్నాయంట. అడవి పసుపు అని చెప్పి పట్టు చీరలు కానీ, చందేరి కానీ, ఇంకా మంగళగిరి హ్యాండ్లూమ్స్ ప్రతి ఒక్కటి, కాటన్, గద్వాల్ అన్ని శారీస్ ఉన్నాయి. మేడము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే కనుక రాజమండ్రిలో ఉన్న స్నాక్స్ అన్నీ తెచ్చింది. పూతరేకులు కానీ ఇక్కడ చూసారు, ఇది చూడంగా నాకు గుర్తొచ్చింది. క్లాసికల్ డ్యాన్స్ వీళ్ళందరూ చేస్తారు కదండి, కాళ్ళకి మువ్వల్లాగా పెట్టుకొని భరతనాట్యం చేసేటప్పుడు వాటికి యూస్ చేసేది. ఇది పర్ల్స్తో చేసిన పర్సు, చాలా యూనిక్గా ఉంది. ఆర్గానిక్ పప్పు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. వాళ్ళైతే కనుక ఇసురుతారు దేంతో అంటే రోకళ్ళతో, వాటితో ఇసిరి చేసిన పప్పు అనమాట. అందుకే ఆ నోక్ అన్నది మీకు క్లియర్గా కనబడుతుంది. వాటి మీద షైనింగ్ కూడా చూడండి, చాలా న్యాచురల్గా ఉంది. మీది ఇదేంటిది ప్లామ్ అంటే ఏంటి, తాటి బెల్లమేగా? ఈత బెల్లమా ఇది? బెల్లం. ఈత బెల్లం వేస్తారు అన్నిట్లోనూ. హాయ్ అండి, నమస్తే. మేము ఇక్కడ విజయవాడలో ఉన్న గ్రామీణ ఆర్టిషన్ మేళా జరుగుతుంది. ఇక్కడ మేము ఒరిస్సా నుంచి మా ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేయడం కోసం వచ్చాము. మాది స్పెషల్ ఈత బెల్లం. ఇది మాకు ఒరిస్సా నుంచి వస్తుందండి. మాది మ్యానుఫ్యాక్చర్. మాది ఎన్జిఓ అనేది ఒకటి ఉంది. మా ఎన్జిఓ నుంచి 500 డోక్రా గ్రూప్స్కి మేము సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము తయారు చేస్తున్నాము. ఇది ఈత బెల్లంతో చేసిన దిమ్మ, అంటే లైక్ కేక్ అంటారు. తర్వాత ఈత బెల్లంతో చేసిన అరిసెలు అండ్ ఈత బెల్లంతో చేసిన పిచుగుళ్ళు అంటారండి. మాది ఇంకా స్పెషల్ ఏంటంటే హిల్ స్టేషన్ నుంచి పసుపు, దీని కుకుమిన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. మావి ఇవన్నీ స్పెషల్. మేము ఒరిస్సా నుంచి వచ్చాము అండ్ మా దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా, మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ కానీ, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్స్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే కనుక నేను చూశాను. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి వీళ్ళ ప్రోడక్ట్స్ చూపించండి. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చానండి నేను. ఇక్కడ వచ్చేసరికి పక్షులకి పిచ్చుగుళ్ళు అంటారు. ఈ పిచ్చుగుళ్ళు కూడా న్యాచురల్గా కొంచెం ఆర్టిఫిషియల్ పిచ్చుగుళ్ళు. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. చాలామందికి ఇంట్రెస్ట్ పిచ్చుకులకి ధాన్యం పెట్టడము. సో వాళ్ళకంటూ ఒక షెల్టర్, ఇల్లు ఇవ్వటం అనేది ఇంట్లో పెంచుకుంటారు చాలామంది. ఇసుకతో చేసిన లామినేషన్స్ అండ్ చెక్కతో చేసిన ఆర్టిస్ట్ ఇవన్నీ చూసారు కదా. ఇది వచ్చేసరికి చెప్పాల్సిందే దీని గురించి. కొబ్బరి పీచ్ అండి. కొబ్బరి పీచ్ అనేది మనం అంట్లకి యూస్ చేస్తాం కదా. బయట మనం ప్లాస్టిక్, స్టీల్ యూస్ చేస్తాం, దానివల్ల చేతులు రఫ్ అవుతాయి. ప్లస్ అది కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ కాదు. ఈ కొబ్బరి పీచ్ అనేది ఈకో ఫ్రెండ్లీ. ఇక్కడ యూజ్ చేసిన ప్రతిదీ ఈకో ఫ్రెండ్లీ. పెన్ కానీ, పెన్సిల్ కానీ, దువ్వెన అన్నీ చెక్కతో చేసినాయి కాబట్టి మన భూమికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కొబ్బరి పీచుతో చేసే అంట్లు తోమటం కానీ ఇవన్నీ కూడా మనము
నేల తల్లికి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనమాట. చాలా గొప్ప రిటర్న్ గిఫ్ట్. సో నా కాంటాక్ట్ నెంబర్ అనేది పెడతాను. వీళ్ళ దగ్గర ఇలాంటి ఇకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బిజీ లైఫ్లో ఎవరైనా జాబ్ చేసి ఉంటే వాళ్ళని కాల్ చేయండి. లేదు మీరు ఇంట్లో ఖాళీగా ఉంటే ఇలా కొబ్బరి పీచు అంటే నథింగ్ బట్ మనకి కొబ్బరికాయ ఉంటుంది కదండి, దాని వెనకాల కొబ్బరి పీచు అనేది మనం నీట్గా రెడీ చేసుకుంటే ఉంటుంది. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేది నేను కూడా పర్చేస్ చేసా. కొబ్బరి పీచు కానీ చాలా చాలా వరకు ఎలాంటి హాని తలపెట్టకుండే నేల తల్లికి మంచిగా ఉంటే మనం కూడా హెల్తీగా మంచిగా మన పిల్లల తరానికి మనం ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ అనమాట. నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ చేయండి.